శ్రీమాత్రే నమః. ఆణిముత్యాల ఛానల్కు స్వాగతం, నమస్కారములు. ఈరోజు మంగళవారం, అమావాస్య. అమావాస్య అనగా చంద్రుడు పూర్తిగా కనిపించని తిథి, మాఘ అమావాస్య. ఈ మాఘ అమావాస్యలో చేసుకునే పరిహారాలు మీ జీవితానికి ఐశ్వర్యం, అభివృద్ధి, ఆరోగ్యం, అష్ట సంపదలు కలుగుతాయి నమ్మి చేసిన వారికి. ఇది కృష్ణపక్షం చివరి రోజు. మన హిందూ పంచాంగములో ఇది కృష్ణపక్షం చివరి రోజు. ధార్మికంగా చూస్తే అమావాస్యను పితృదేవతలకు అంకితమైన రోజు. ఈ అమావాస్య పాపక్షయానికి, దోష నివారణకు అనుకూలమైన రోజు. అనవసర ప్రయాణాలు చెయ్యకండి, కొత్త పనులు ప్రారంభించకండి. పితృదోషం ఉన్నవారు తర్పణాలు వదలాలి. రావి చుట్టూ ప్రదక్షిణలు చెయ్యండి. ఈరోజు పితృదోష నివారణకు, పితృదేవతల అనుగ్రహముతో, ఆయురారోగ్యాలతో వంశవృద్ధి కావాలనుకునేవారు మీరు చిన్న పరిహారం చెయ్యండి. నల్ల నువ్వులతో దీపం వెలిగిస్తే దోష నివారణ అవుతుంది. పేదలకు అన్నదానం చెయ్యండి. అమావాస్య అనేది చీకటి కాదు, ఆధ్యాత్మిక శుద్ధికి అవకాశం. ఈరోజు మన పితృదేవతలను స్మరించి దాన ధర్మాలు చేస్తే జీవితం పుణ్యమయం అవుతుంది. ఈ పితృతర్పణం చాలామంది ఆచారం తెలిసిన వారు బాగా వాళ్ళకు తెలిసిన విధానంలో చేస్తారు. ఈ ఆచారాలు తెలియని వారు ప్రతి ఒక్క ఇంటిలో ఉన్న తల్లిదండ్రులకు ఓ కొడుకుగా మీరు పితృతర్పణాలు వదలాలంటే, ఇదిగో పితృదేవతల తర్పణం వదలాలి అనుకునేవారు ఒక రావి చెంబు తీసుకుని నల్ల నువ్వులు కలిపి దక్షిణ దిక్కుకు తిరిగి మీ పెద్దవారిని తలంచుకొని తర్పణాలు వదలాలి. ఇలా తర్పణాలు వదిలినప్పుడు పితృదేవతలు అంటే పితృశాపాలు తొలగి అదృష్టం కలిసి వస్తుందట. పితృతర్పణాలు ఇలా వదలండి. ఇది చిన్న వీడియో, నేను లైవ్ చేస్తాను. ఈరోజు లైవ్లో అమావాస్య వివరాలు చెబుతాను. చక్కగా పితృతర్పణం ఎలా వదలాలో ఈ వీడియోలో చిన్న వీడియోలో ఇచ్చాను. ఇది ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను స్మరించుకొని, పితృదేవతలను స్మరించుకొని ఇలా తర్పణాలు వదలండి. ఇది వారికే చేయాలండి. తర్పణం వదిలేది మగవారే, ఆడవారు దానాలు చేయాలి. అన్నిటికీ మించి ఆవుకు ఏదైనా ఆహారం తినిపించండి, సగం దోషాలు తొలగిపోతాయి. ఆదరించండి. విజయలక్ష్మి టాక్స్ అక్షరాల ఆణిముత్యాల ఛానల్ను ఆదరించండి. ఈ వీడియో షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, స్నేహితులకి పితృతర్పణం సులభంగా ఎలా వదలాలి